రే మామ రేపు హోలీ కలర్లు గుడ్లు గుద్దాలకి ఏం చేయాలరా? చిచి గుడ్లు కలర్లు ఏంద్రా అంత కంపు మురికాల వాసన వస్తుంది. ఇంకా పిల్ల పొక్కులు తీర్చేస్తారేంద్రా అయ్యా? ఏంద్రా అట్లా అంటావు? మనం ప్రతి సంవత్సరం ఆడతాం కదరా, ఇంకా ఎన్ని రోజులు ఆడతావురా? డీసెంట్గా ఉండరా కొంచెం. కావాలంటే పక్కనే ఒక హోలీ ఈవెంట్ జరుగుతుందట, అక్కడికి అని పోదాం. పోలీలు గుద్దాలు ఉంటారు. సరే మామ రేపు చూద్దాం. సరేరా మరి, నాకు పని ఉంది కొంచెం, మీరు మాట్లాడండి. అరే రేపు మాత్రం బాలుగాన్ని మురికల్లా ముంచి తెంగాలరా. అవునరా ముంచి తెంగాలే. వాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడండి, డీసెంట్ గీసెంట్ అనుకుంటా. బాలు ఎక్కడ్రా? ఇంట్లో ఉన్నారా చెప్పు. ఇల్లుగాడు హోలీ ఆడదామంటారా? నిన్ననే చెప్పినా కదా సుల్లిగా నేను ఆడినని. కావాలంటే మీరు ఆడుకుంటారా? నేను అదే చెప్పినా మామ, బాలుగా నేను డీసెంట్గా ఉన్నానని చెప్పింది కదరా. మర్చిపోయిన వారా అని పూకొని గుద్దాలో తిట్టినా. హోలీ ఎట్లాగా ఆడుతున్నాం కదా మామ, సిట్టింగ్ అని వేద్దాంరా. సిట్టింగా? సరే వస్తాను నాకు. అరే బాలుగాడు వచ్చిండ్రా, వాడిని ఆ డ్రైనేజ్ లేచి దెంగనరా. అరే ఆత్రం కథలు దెంగకు, ఇప్పుడు స్నానం చేసి వచ్చినా మంచిగా చెప్తాను నేను. అరే మొడ్డ బాలుగాడు అట్టినా అంటారా, ఏజ్ దెంగర్రీ. బాలు ఎట్లుందిరా మురిక్కల కంపు? సుల్లిగా నాకు కూడా ఛాన్స్ వస్తుందిరా, అప్పుడు చెప్తాను నీ సంగతి. ఇక అయిపోయిందిగా, పైకి లాగరా అంజడక. బాలు అంత అయిపోయింది కానీ ఒక్కటి తక్కువైందిరా. ఇంకేమైందిరా మొడ్డగా? ఇగో ఈ 2 గుడ్లు ఉన్నాయి. అరే ఆత్రం, ఆ గుడ్లు నేను కొడతామమ్మా ప్లీజ్ మామ. సుల్లిగా ఎరుపు కథలు దెంగకు, ఎక్కువ దెంగతా గుడ్లు నీ గుద్దల పాలు దెంగతా. అరే వాడు అట్నే అంటారా, పట్టుకోరా. అరే లడ్డు, ఈ గుడ్లు తీసుకొని ఒకటి ముందల ఒకటి వెనకాల గుద్దుతే టప్మని సౌండ్ రావాలి, అర్థమైందా? అర్థమైంది మామ. అరే ఆత్రం, ముందు గుడ్డు పగిలిన సౌండ్ వచ్చింది కానీ గుడ్డు పగలలేదురా. అరే గుడ్డు కొట్టమంటే నువ్వేం కొట్టినావురా? అంటే బాలుగానికి ఇప్పుడు ఒకటే గుడ్డు ఉందా?